తెలుగు రాష్ట్రాలు తాజా పరిస్థితి ఏంటి, పూర్తి వివరాలు చెప్పండి. తెలుగు రాష్ట్రాలను వర్షాలు వరదలు వీడట్లేదు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో గత 48 గంటల వ్యవధిలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఒక్కసారిగా కురిసినటువంటి వర్షంతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. దీంతో జాతీయ రహదారులు సైతం తెగిపోయాయి. అనేక పట్టణాలు ముఖ్యంగా కామారెడ్డి, నిర్మల్, మెదక్, సిద్దిపేట లాంటి పట్టణ ప్రాంతాల్లో అనేక కాలనీలు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు తేరుకోలేదు. వరద తీవ్రత కొంత తగ్గినప్పటికీ ఇంకా అక్కడ సాధారణ పరిస్థితులు అయితే మాత్రం రావట్లేదు. అనేక ప్రాంతాల్లో ఇప్పుడు సహాయక చర్యలు చేపట్టినప్పటికీ ప్రస్తుతం మాత్రం ఇంకా పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదు. ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వ యంత్రాంగం ఒకవైపు, అలానే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వీరందరూ రంగంలో దిగినప్పటికీ కొంత ప్రాణ నష్టాన్ని లేదా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వరకు విషయంలో సక్సెస్ అయినప్పటికీ తెలంగాణ మొత్తం మీద ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 7 మందికి పైగా చనిపోయారు. ఇంకా చాలా పెద్ద సంఖ్యలో గల్లంతయ్యారు. వారికి సంబంధించినటువంటి వివరాలు కూడా రావాల్సి ఉంది. దాదాపు ప్రభుత్వ సహాయక చర్యలతో 2000 మందిని కాపాడగలిగారు. అనేక పునరావాస కేంద్రాలకు తరలించారు. లేదా వరద మధ్యలో చిక్కుకుపోయినటువంటి వారిని ప్రత్యేక హెలికాప్టర్లతో సాయంతో కూడా బయటకు తీసుకొచ్చారు. సో ఇప్పటికీ మనం చూస్తే ఇటీవల కాలంలో కనీ విని ఎరగని విధంగా నిర్మల్ కావచ్చు, కామారెడ్డి జిల్లాల్లో దాదాపు 45 సెంటీమీటర్ల వర్షపాతం ఒక్కరోజే కురవడంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది. దీంతో పాటుగా ఎగువ ప్రాంతాల్లోనూ మహారాష్ట్రలో వర్షాలు పడుతుండడం, ఆల్రెడీ ప్రాజెక్టులన్నీ కూడా నిండి ఉండడంతో ఈ తీవ్రత మాత్రం చాలా పెరిగింది. మెదక్కు శివార్లే కాకుండా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా రామాయంపేట కావచ్చు, అనేక ప్రాంతాలు నీటి మునిగినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే కొంతవరకు కామారెడ్డిలో సాధారణ పరిస్థితులు, అంటే వరద తగ్గింది కానీ కాలనీల్లో అయితే మాత్రం పూర్తి స్థాయిలో సాధారణ పరిస్థితులు రాలేదు. అలానే నిర్మల్లో కూడా ఒక్కసారిగా మునిగి తేలిందని చెప్పచ్చు. నిర్మల్ శివారు ప్రాంతాలు ప్రధానంగా చూసినప్పుడు NH-44 ఇది కన్యాకుమారి టు కాశ్మీర్ని కలిపేటువంటి జాతీయ రహదారి. ఈ జాతీయ రహదారి మీద ఏదైతే కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. కేవలం ఒక 20-25% ట్రాఫిక్ను మాత్రమే ఈ రూట్లో క్రమబద్ధీకరించి మిగిలినంతా కూడా రూట్ మరలించారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆయన కామారెడ్డిలో సమీక్ష నిర్వహించాల్సి ఉంది, కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో మెదక్లోకి చేరుకుని మెదక్లో కూడా సమీక్షించినటువంటి పరిస్థితి. అధికారులకు సూచనలు చేశారు. ఇన్ఛార్జి మంత్రులు, సీనియర్ అధికారులు ఆల్రెడీ రంగంలోకి దిగి ఎక్కడికక్కడ పరిస్థితిని కూడా అదుపులో ఏదైతే సహాయక చర్యల విషయంలో కావచ్చు, లేదా ప్రజలకు అందాల్సినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏమేం చేయాలనే దానిపైన కూడా దృష్టి పెట్టారు. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రస్తుతం ఏదైతే జలాశయాలన్నీ నిండి చాలా ఉధృతంగా వరద పైనుంచి వస్తుండడంతో దాదాపుగా శ్రీశైలంలో 10 గేట్లు ఇవాళ ఎత్తి వరద నీటిని కూడా వదిలారు. తర్వాత 9 గేట్లు వరకు కూడా ఒక గేటును అయితే మాత్రం మళ్ళీ అంటే కొంత తగ్గినప్పటికీ కూడా 9 గేట్లను ఇప్పుడు ప్రస్తుతం కూడా వరద వదులుతున్నారు. అలానే ఇటు ఏదైతే ధవళేశ్వరం వద్ద కావచ్చు, లేకపోతే మొత్తం కూడా మనం చూస్తే ఇటు విజయవాడ సంబంధించినటువంటి బ్యారేజ్ దగ్గర కావచ్చు, మొత్తం ఓవరాల్గా కూడా ఈ వరద తీవ్రత ఉంది. ఇంకొక వైపు ఇప్పుడు SRSP కానీ లేదా దానిపైన ఉన్నటువంటి కడెన్ కావచ్చు, ఇలాంటి ప్రాజెక్టుల నుంచి వరద నీటిని వదలడంతో ధర్మపురిలో కూడా భారీగా జల వచ్చాయి. అక్కడ ఏదైతే పుష్కర ఘాట్లన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. మంచిర్యాలకు కూడా ఏదైతే ఈ యొక్క ముప్పు నెలకొన్నటువంటి పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా ఇట్లా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రస్తుతం ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజలు కొంత ఆందోళన చెందుతున్నారు. సడన్గా ఒక్కసారిగా వర్షం ఎక్కడ పడుతుందో, ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాలో అనేటువంటి భయంతో ఉన్నారు. స్కూల్స్కి సెలవులు ఇచ్చారు. చాలా మార్గాల్లో రాకపోకలు ఆగిపోయాయి. దాదాపు 45 ట్రైన్స్ వరకు కూడా క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి. 2 మార్గాల్లో ట్రైన్స్ కూడా ఏదైతే ట్రాక్ కింద వరద ప్రవాహం ఉండడంతో రూట్లు కట్ చేశారు. సో ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు మనం ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు. సో ఇక రేపటి నుంచి అక్కడ ఎలాంటి సహాయక చర్యలు అందబోతున్నాయో కూడా మనకు అందించేందుకు సో మొత్తం నిర్మల్లో మాంతయ్య మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇక కామారెడ్డి నుంచి శ్రీపతి మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. మెదక్ నుంచి కూడా పరశురామ్ మనతో పాటు లైవ్లో ఉన్నారు. ఇక
అప్డేట్స్ అందించేందుకు నుమాన్ కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఇక కర్నూలు నుంచి సుంకన్న, అలానే విజయవాడ నుంచి కూడా ప్రసాద్ మనతో పాటు జాయిన్ అవుతారు. ఇక రాజమండ్రితో నుంచి రాజాబాబు మనతో పాటు లైవ్లోకి రాబోతున్నారు. ఇక ముందుగా మనం జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేది కూడా వివరిద్దాం. ప్రధానంగా చూసినప్పుడు జిల్లాల్లో కూడా ముఖ్యంగా ఎక్కువ తీవ్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో కామారెడ్డిని మనం తీసుకోవచ్చు. కామారెడ్డి, అలానే మెదక్, ప్రధానంగా ఇక నిర్మల్, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితిని కూడా తీసుకునేందుకు వారి అప్డేట్ కూడా చూసుకుందాం. సో మనతో పాటు ప్రస్తుతం లైవ్లో మొత్తం మా అటు తెలంగాణ నుంచి కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి నెట్వర్క్ సంబంధించి ఓవరాల్గా ఎక్కడైతే ఈ తీవ్రత ఉందో ఆయా ప్రాంతాల నుంచి గ్రౌండ్లో వర్క్ చేసి గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చూసినటువంటి మా ప్రతినిధులందరూ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో ఒక్కసారిగా మనం చూద్దాం కామారెడ్డి